హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియో వచ్చేసి మనం తిరుమలకి వెళ్ళాం కదా. సో ఆ వీడియో అంతా నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో నేను ఇంకో ప్లేస్కి వెళ్తా అని చెప్పా కదా. ప్రెసెంట్ ఏదో వచ్చేసాను, నిన్న నైట్ వచ్చాము. సో ఆ ప్లేస్ ఏంటంటే పాండిచ్చేరి. అరౌండ్ తిరుమల టు ఇక్కడికి మాకు బస్ చార్జెస్ వచ్చేసి 95 రూపీస్ పడ్డాయి. అండ్ అరౌండ్ 3 hours జర్నీ పట్టింది, గవర్నమెంట్ బస్సెస్ ఇది. అండ్ తర్వాత మేము రీచ్ అయిపోయిన తర్వాత పాండిచ్చేరి తర్వాత రూమ్స్ అనేది సెర్చ్ చేసాం మ్యాప్స్ లో. అండ్ పాండిచ్చేరి వచ్చిన తర్వాత రూమ్స్ అనేది చూసాము అవైలబుల్ ఉన్నాయా లేదా. లైక్ మేక్ మై ట్రిప్ లో చూసాము, గోవా బీచ్ లో చూసాము, ఇంకా అన్ని చూసాము. ఇంకా ఒక ప్లేస్ ఉంది ఇక్కడ నుంచి దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ బస్ స్టాండ్ ఇక్కడికి. మేము మ్యాప్స్ లో చూసుకుంటూ వచ్చేసాము. సో ఇక్కడ ఒక రెస్టారెంట్ కనపడింది, లాల్స్ క్యూజన్ రెస్టారెంట్ అని. సో ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. బట్ మేము ఫుడ్ తీసుకోలేదు, రూమే తీసుకున్నాం. అరౌండ్ మాకు కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్ పడింది, నాన్ ఏసీలు. ఏసీ కూడా ఉన్నాయి, అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ మాకు బడ్జెట్లో ఓకే, బెస్ట్ అనిపించింది, తీసేసుకున్నాం. అండ్ ఈ రోజు వచ్చేసి మేము కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ రాక్ బీచ్ ఉంటా, నేను ఎప్పుడు చూడలేదు బట్ యూట్యూబ్లో చూసాను. అండ్ ఫ్రెంచ్ కాలనీ, లైక్ ఫోటోషూట్కి ఫేమస్. లైక్ కాలనీ అంతా కొంచెం లైక్ వింటేజ్ వైబ్స్, కలర్ఫుల్ బిల్డింగ్స్, లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, బాగుంటుందంట. అది వెళ్ళి చూద్దాము. ఇంకా ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, వ్లాగ్ చేస్తున్నాను డెఫినెట్లీ అంత బాగా. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ. సో ఇప్పుడే బయటకు వచ్చాము, సో టిఫిన్ చేద్దామని. సో టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి దగ్గరే రాక్ బీచ్, అరౌండ్ 700 మీటర్స్. 700 మీటర్స్ తో మేము వెళ్ళేసి అక్కడ రాక్ బీచ్ చూసేసుకుని అక్కడే అలాగే ఫ్రెంచ్ కాలనీ ఉంటది, ఫ్రెంచ్ కాలనీ కూడా చూపిస్తాను. స్ట్రీట్స్ అయితే చాలా బాగున్నాయి, ఒకసారి చూపిస్తాను చూడండి. స్ట్రీట్స్ అయితే చాలా బాగున్నాయి, ఒక వింటేజ్ వైబ్స్ వస్తున్నాయి, చూపిస్తాను చూడండి. లైక్ ఇక్కడ ఉండే లైక్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంకా చూపిస్తాను. ఎగ్జాక్ట్ అయితే ఇది కాదు, ఇక్కడ చూస్తే మనకి 2 వీలర్స్ రెంట్ ఉంది. మనకి ఇప్పుడు ఎక్కడన్నా లాంగ్ ఎక్కడన్నా తిరగాలనుకుంటే 2 వీలర్స్ రెంట్ షాప్ ఉంది. ఇక్కడ చూడండి, నెంబర్ కూడా విజిబుల్ ఉంది. ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఇక్కడ వచ్చి మీరు కనుక్కోండి డైరెక్ట్. ఇక్కడ 1 more 2 వీలర్ రెంట్ షాప్ ఉంది. మనకి చూస్తే అన్ని వెరైటీస్ ఆఫ్ మనకి మనకి ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ స్కూటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో వెస్పా, ఇంకా హోండా, యాక్టివా, ఇవన్నీ చాలా ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ నేను చూస్తే డిఫరెంట్ గా ఉన్నాయి ఆటోస్, ఓన్లీ పాండిచ్చేరిలో కనబడుతున్నాయి. ఆ ముందర వెళ్తుంది కదా ఆ టైప్ ఆఫ్ ఆటోస్. చూడండి, ఆటో చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగున్నాయి కదా. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఏ స్టేట్ లో కూడా. సో ఇక్కడ ఫుడ్ ఉంది, సో ఫుడ్ తినడానికి వచ్చాము, బ్రేక్ఫాస్ట్. సో ఏముందో వెళ్ళి చూసేద్దామా. ఇక్కడ చూస్తే పూరి ఉంది, వడ ఉంది, అండ్ ఇక్కడ వెరైటీ ఫుడ్ ఉంది, లైక్ స్వీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది చూడండి. మా ఫ్రెండ్స్ ఇడ్లీ అండ్ వడ చెప్పుకున్నారు. మా ఇంకో ఫ్రెండ్ వచ్చేసి పూరి అండ్ వడ, వీడు వచ్చేసి ఇడ్లీ, ఓన్లీ ఇడ్లీ. నేను ఆర్డర్ చెప్పాను, ఇంకా రాలేదు, సో వెయిట్ చేద్దాం. మన ఆర్డర్ వచ్చేసింది మసాలా దోశ అంట, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. వడ ఇచ్చారు ఎందుకు, వడ చెప్పలేదు కానీ వడ ఇచ్చారు. ఫుడ్ తిన్నాం, చాలా వరస్ట్ ఉంది. ప్రైజెస్ అయితే ఓకే కానీ టేస్ట్ అయితే ఏం బాగాలేవు, లైక్ ఏదో స్మెల్ వస్తున్నట్టుంది. బట్ మన స్టేట్ కాదు, ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయాం. ఆఫ్టర్నూన్ బాగా గట్టిగా తినాలని డిసైడ్ అయ్యాం. సో చూద్దాం, ఇంకా ఏమైనా ఉంటే చూద్దాం. ప్రెజెంట్ అయితే ఫ్రెంచ్ కాలనీకి వచ్చాము. ఆ ఫ్రెంచ్ కాలనీ వైబ్స్ చూపిస్తాను చూడండి, లైక్ లొకేషన్స్ అంతా. అండి ఈ బిల్డింగ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెంచ్ కాలనీలో, ఇలాంటివి చాలా బాగా కనబడ్డాయి. సో మీకు ఇంకా ఎక్స్పోజ్ చేస్తాను, చూపిస్తాను. ఇక్కడ స్ట్రీట్స్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, ఏదో కొంచెం వింటేజ్ వైబ్స్, ఒక డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నట్టుంది. అట్మాస్ఫియర్ అలా ఉంది, లైక్ ఆ బిల్డింగ్ స్ట్రక్చర్, ఆ హౌసెస్ స్ట్రక్చర్. ఇక్కడ చూస్తే మనకి ఇట్లా మ్యూజికల్ కెఫే, లాంజ్, ఫ్రెంచ్, ఇటాలియన్, చైనీస్, ఇండియన్ ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ హౌస్ చూడండి, ఇది ఏదో రాసుంది కెఫే అని. ఇక్కడ చూస్తే మనకి లైక్ ప్లాంటింగ్ చేశారు పైన అంతా, కనబడుతుంది కదా ఏదో ఇక్కడ. చాలా బాగుంది కదా. పాండిచ్చేరి బాగుంది అబ్బా, బట్ ఎండలే చంపేస్తున్నాయి. పైన చూడండి, అది టెంట్ హౌస్ లాగా భలే ఉంది కదా. ఫ్రెండ్స్ తో మంచిగా చిల్ అవ్వచ్చు. ఈ కలర్ కాంబినేషన్ బాగా చూడండి, వైట్ అండ్ ఒక పేస్టల్ కలరే ఇక్కడ వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. డార్క్ కలర్స్ ఏం లేవు.
ఇక్కడ చూడండి వైట్ అండ్ బ్రౌన్. ఆ వుడెన్ చూడండి, వుడెన్ లైక్ స్ట్రక్చర్. ఇక్కడ చూస్తే పెయింటింగ్, ఫోటో షూట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో మనం ఫ్రెంచ్ కాలనీకి వచ్చేసాము ఆల్మోస్ట్. చూడండి ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ లైక్ ఫోటో షూట్స్ తీస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ కూడా. సో మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఈ స్టార్ బక్స్ అంట. స్టార్ బక్స్ కూడా మనకి బయట చూస్తే పెయింటింగ్స్ అండ్ లైక్ కలర్ఫుల్ గా ఉంది. ఇక్కడ వైట్ విండోస్ మోడల్. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది అప్ సైడ్. ప్రెసెంట్ డౌన్ సైడ్ అయితే చాలా బాగుంది. చూడండి అక్కడ చూడండి, సూపర్ ఉంది కదా. లైక్ మన ఓల్డ్ చిన్నప్పుడు మనకి హౌసెస్ ఇలానే ఉండేవి కదా, సో ఇప్పుడు అలా చేశారు పైన. సో సంథింగ్ హోటల్, కెఫే, రెస్టారెంట్ లా అని పెట్టారు. బాగుంది కదా. ఇక్కడ చూస్తే మ్యారేజ్ షూటింగ్ జరుగుతుంది. సంథింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట. సూపర్ కదా కపుల్స్. సో మీరు కూడా మీ కపుల్స్ తో ఫ్యూచర్ లో జరుగుద్ది కదా, సో ఇక్కడికి వచ్చి ఇట్లా మ్యారేజ్ షూట్ తీసుకోండి. లొకేషన్ బాగుంది. సో ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు బీచ్కి వెళ్ళిపోదాం. సో మనకి ఒక 200 meters లో బీచ్ ఉంది. సో బీచ్ చూసుకుందాం. ప్రెసెంట్ బీచ్ చూద్దాం, బట్ ఇప్పుడైతే చాలా ఎండ ఉంది, చాలా హీట్ ఉంటుంది, హ్యూమిడిటీ. వి కాంట్ ఎంజాయ్ ఇన్ దట్ ప్లేస్. సో ఇది మార్నింగ్ కాబట్టి 11 అలా అవుతుంది. సో ఎండ ఎక్కువ ఉంది, ప్లస్ జనాలు కూడా లేరు. ఈవినింగ్ టైం అయితే బీచ్ ది బెస్ట్ ప్లేస్ టు సర్వైవ్ ఇన్ దిస్. ఓకే, వావ్, ఆల్మోస్ట్ బీచ్కి వచ్చేసాము. చూపిస్తాను ఒకసారి చూడండి. ఆఫ్టర్ 10 years తర్వాత నేను బీచ్కి వచ్చాను. ఫస్ట్ నెల్లూరులో వెళ్ళాను చిన్నప్పుడు, నేను 6th class ఉన్నప్పుడు. సో ఆ తర్వాత ఇదే, ఆ తర్వాత ఎక్కడికి ఎక్స్ప్లోర్ చేయలేదు. ప్రెసెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం మళ్ళీ. మనం ఫైనల్లీ రాక్ బీచ్కి వచ్చేసాము. సో రాక్ బీచ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఆ అలలు చూస్తే మీరు చాలా భయపడతారు. నాకు చాలా అయితే భయంగా ఉంది. చూడండి అలలు ఎలా వస్తున్నాయో, సూపర్ కదా వ్యూ. ఇక్కడ కొంతమంది వచ్చి ఫోటోషూట్ దిగుతున్నారు. చాలా బాగుంది వీళ్ళని చూస్తుంటే. సో అక్కడికి కూడా వెళ్దాం, మనం ఈవినింగ్ వెళ్దాం. అక్కడ మంచిగా లైక్ ఒక సినిమాలో చూసింటారు, విజయ్ సేతుపతి సినిమా. ఇప్పుడే బీచ్ కాడ ఒక రోడ్ ఉంది. ఈ రోడ్ చూస్తే లైక్ ప్రెసెంట్ అయితే ఎంటీగా ఉంది బికాస్ ఆఫ్ దిస్ సన్ బర్న్ వల్ల. చాలా ఎండ ఉంది, చాలా హ్యూమిడిటీ. అసలు ఒక 10 minutes ఉంటే మనం ట్యాన్ అయిపోతున్నాం, అంతగా ఉంది. సో రోడ్స్ చూస్తే చాలా ఫ్రీగా ఉన్నాయి. ఈవినింగ్ పీపుల్ మాత్రం చాలా మంది వస్తారు డెఫినెట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను రోడ్ సైడ్ వెళ్తున్నా కదా, ఇక్కడ ఒక ఫ్రెంచ్ వైబ్ లాంటి బిల్డింగ్స్ కనపడ్డాయి. లైక్ ఇది ఒక కెఫే, ఫుడ్ కోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయంటే, లైక్ ఫ్రెంచ్ లైక్ మన ఇండియాలో ఉన్నట్టు లేదు ఈ పర్టికులర్ లైక్ కోర్ట్స్ అన్న ఫుడ్ కోర్ట్స్. చాలా కన్స్ట్రక్షన్ బాగుంది. దట్ లెటర్స్ ఉన్నాయి కదా, ఆ లెటర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. బట్ తమిళనాడులో ఇక్కడ ప్రతి చోట తమిళ్లో లేదు, ఇంగ్లీష్లో ఉంది. మనం ఏదైనా ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ ప్లేస్ చూడండి, ఏదో ఫ్రెంచ్ లో రాశారు, డే ఇండీస్ ఫ్రాంచైసిస్. బాగుంది కదా, పిల్లర్స్ వైట్ కలర్ లో. అండ్ పార్క్ కూడా లైక్ గ్రీనరీ బాగుంది లోపలంతా. ఇది జిఎస్టి భవన్ అంట. సో బయట మెన్షన్ చేశారు కస్టమ్స్, డో అండ్ కస్టమ్స్. బట్ మనకి ఇదేదో తెలీదు, మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి. అండ్ ఇక్కడ చూస్తే మన మహాత్మా గాంధీ ఉన్నారు. సో అక్కడ పిల్లర్స్ ఉన్నాయి అవుట్ సైడ్, అరౌండ్ 3, 4, 6, 7 పిల్లర్స్ ఉన్నాయి, 7 to 8. చాలా బాగుంది కదా కన్స్ట్రక్షన్, చాలా అంటే చాలా బాగుంది బీచ్ సైడ్. అండ్ ఇక్కడ వచ్చేసి లైట్ హౌస్ ఉంది. సో ఇదేమన్నా మనకి థ్రెడ్స్ ఏమైనా వస్తే ఇక్కడ మనకి తెలిసిపోద్ది. సో అది కరెక్టా కాదా చెప్పండి, అదేనా కాదా, లైట్ హౌస్ ఎందుకు యూజ్ అవుతుందో చెప్పండి, కామెంట్లో మెన్షన్ చేయండి. వ్యూ సూపర్ ఉంది కదా. ఈవినింగ్ అయితే భలే ఉంటుంది, చాలా మంది జనాలు వచ్చేస్తారు. ఇప్పుడు కూడా తిరుగుతున్నారు, బట్ హ్యూమిడిటీ అండ్ హీట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ మనకి మోస్ట్లీ ఈ ఫ్రెంచ్ కల్చర్ ఉంటుంది కదా, అది ఎక్కువగా మనకు కనపడేది పాండిచ్చేరి, పుదుచ్చేరిలో. సో ఇక్కడ అందుకే ప్రజెంట్ మనకి పాండిచ్చేరిలో వన్ ఆఫ్ ది ప్లేస్ ఫ్రెంచ్ కాలనీ అంటారు. సో ఈ కాలనీలో మొత్తం ఆల్మోస్ట్ అందరూ ఫ్రెంచ్ కల్చర్ ఉంటుంది, ఫ్రెంచ్ కన్స్ట్రక్షన్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటుంది. అండ్ అక్కడ ఒక చూసాను, లైక్ ఫ్రాన్స్ ఫ్లాగ్ అనేది వాళ్ళు
మనకి ఎగరేస్తున్నారు ఇక్కడ ఫ్రాన్స్ ఫ్లాగ్. అది చాలా బాగుంది. ఇక్కడ చూస్తే కన్స్ట్రక్షన్ అంతా ఫ్రెంచ్, మొత్తం ఫ్రెంచే. చాలా మంది ఫారినర్స్ కూడా ఉన్నారు, ఫ్రెంచ్ పీపుల్. ఈ బిల్డింగ్ చూడండి, ఎంత పేస్టల్ కలర్, వైట్ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్ లో ది బెస్ట్. ఎంత కూల్ గా ఉందంటే చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి ఆపోజిట్ ఫొటోస్ దిగితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. నాకు ఈ స్ట్రీట్స్ చూస్తుంటే ఎంత బాగున్నాయి చూడండి, అసలు ఎంత క్లీన్ అండ్ గ్రీనరీ ఉన్నాయి ఇక్కడ చూడండి. చాలా బాగా లైక్ పంచ అండ్ డిఫరెంట్ ఓల్డ్ ఏజ్ వింటేజ్ సైకిల్స్ లో వాళ్ళు వెళ్తున్నారు. నైస్ కదా. ఈ స్ట్రీట్ మొత్తం ఒకటే కలర్ లో వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు చూడండి. ఓన్లీ బ్లూ అండ్ వైట్, బ్లూ అండ్ వైట్, వేరే కలర్ అనేది లేదు. ఇక్కడ చూస్తే మళ్ళీ వేరే కలర్. లైక్ అన్ని పేస్టల్ కలర్స్, అన్ని లైట్ కలర్స్ తోనే ఇక్కడ అనేది మనకి లైక్ హౌసెస్ అయినా లైక్ ఫుడ్ కోర్ట్స్ అనేది కూడా కనబడుతున్నాయి. కన్స్ట్రక్షన్స్ చూడండి, సూపర్ అనేది. లైక్ డిఫరెంట్ ఫీలింగ్ వైబ్స్ అనేది ఇక్కడ ఉంది. డెఫినెట్లీ విజిట్ చేయండి. ఇక్కడ మేము ఎక్స్ప్లోర్ చేస్తుండగా ఒక మంచి చర్చ్ కనపడింది, చాలా పెద్దగా ఉంది చూడండి. సూపర్ కదా, కన్స్ట్రక్షన్ అయినా కలర్ కాంబినేషన్ అయినా. సో లోపలికి వెళ్దామా. సైలెంట్ గా ఉండాలి. సో ఇప్పుడే చర్చ్ లోకి వెళ్ళొచ్చాను. చర్చ్ లోకి వెళ్ళొస్తే లైక్ చాలా కూల్ ఉంది లోపల అంతా. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయండి, ఏది వదిలిపెట్టకండి లైఫ్ లో. చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. మెయిన్ సైలెన్స్ ఉంది చర్చ్ లో. మనం సైలెంట్ గా ఉండాలి, సైలెంట్ గా ప్రే చేసుకుంటాం తక్కువ. బట్ నేను అందుకే వ్లాగ్ చేయలేదు, అక్కడ వీడియో తీయలేదు. సో జస్ట్ చూపించాను అనమాట. చాలా బాగుంది. సో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయండి ప్రతి ఒక్కరు. సో దేన్ని కూడా మనం కామెంట్ చేయకూడదు. సో ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి. దట్స్. సో ఇక్కడ నేను వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక ఒక బుక్స్ ది మనకు లైబ్రరీ లాగా కనపడింది. సో అన్ని బుక్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. చిన్నపిల్లల నుంచి మనకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి. సో చూద్దాం మనకి ఎలాంటి బుక్స్ ఉన్నాయో, ఏంటి ఏం కథ అని. సో ఇక్కడ న్యూ బుక్స్ ఉన్నాయి, ఇలా లైక్ యూజ్డ్ బుక్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ ఫుడ్ బుక్స్ ఉన్నాయి, ట్రావెలింగ్ బుక్స్ ఉన్నాయి, నేషనల్ జియోగ్రఫిక్ బుక్. యాక్చువల్లీ ఇది ఛానల్ మనకి బుక్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాక్టైల్స్, ఇది మనకి కాక్టైల్స్ ఉంటది కదా, లైక్ దానికి సంబంధించిన బుక్స్. ఈ బుక్, చాలా బుక్స్ ఉన్నాయి, చాలా. ఇక్కడ చూస్తే మనకి అన్ని ఇన్సర్ట్ చేశారు. ఇవన్నీ యూజ్డ్ బుక్స్, మనకి రెంటల్స్ కూడా ఇస్తారు. కామిక్స్ బుక్స్, డర్టీ బెర్టిక్ జెమ్స్, ఓన్లీ 25 రూపీస్ అంట. ఇక్కడ చూస్తే మనకి మంచి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి డిస్ప్లేలో. మనకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. లైక్ చూడండి, బుద్ధ, ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా నైస్ కదా, చాలా బాగున్నాయి. చాలా బుక్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలా పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి, మనకు అసలు తెలియని బుక్స్ ఉన్నాయి. లైక్ ఇవేంటో కూడా తెలియదు, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే గ్రహం గ్రీన్, జార్జ్ ఇలియట్, జాన్ వేదమ్, సమ్ వన్ లైక్ అంత ఫారినర్స్, లైక్ గ్రేట్ ఉంటారు కదా. చూడండి,
చాలా పీసెస్ ఉన్నాయి. ఒకటే పీస్ కాదు. మల్టిపుల్ పీసెస్ సేమ్ బుక్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 'స్టార్ వార్స్' అంట. 'స్టార్ వార్స్' మనకు తెలుసు కదా! మూవీ ఉంటది. దానికి సంబంధించినది. ఓకే. 'స్టార్ వార్స్‌లో' ఈ పర్టిక్యులర్ ప్లేన్ ఉంటది కదా! దాని గురించి సంబంధించినది. చూడండి. చాలా బాగుంది. ప్రతిసారి క్లీన్ చేస్తున్నారు దుమ్ము పడకుండా. కస్టమర్స్ వస్తే క్లీన్‌గా ఉండాలి కదా! చాలా బుక్స్ ఉన్నాయి. ఓవరాల్ ఎవ్రీథింగ్ వాస్ బుక్స్. నేను ఇందులోకి బుక్స్ ఉన్నాయని చెప్పినా కదా! అదే బుక్ బాస్కెట్ ఇండియన్ అండ్ ఇంపోర్టెడ్ బుక్స్. అంటే ఇండియన్ బుక్స్ ఉన్నాయి. ఫారిన్ బుక్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇంపోర్ట్ చేసుకున్నాయి. వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బుక్స్ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ చూస్తే లెదర్ షూస్ సంథింగ్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అది లాస్ట్‌లో ఉన్నాయి. అది చూపించలేదు. ఇక్కడ చూస్తే పెట్టారు ఏదో లైక్ ఫ్రెంచ్ పేరు 'డిలా క్యాథడ్రేల్ రియూ డెస్ మిజన్స్' సంథింగ్. నాకు మీనింగ్ తెలీదు. మీరు గూగుల్ సెర్చ్ చేసి చూసుకోండి. మా ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. సో నాకు అడ్రస్ తెలియదు. మ్యాప్ లో చూసుకొని వెళ్తాను. అది కరెక్ట్ రాంగో కూడా తెలియదు. అడ్రస్ నాకు ఆ హోటల్ నేమ్ కూడా గుర్తులేదు. ఏదో సంథింగ్ ఫ్యూజన్ రెస్టారెంట్ అని ఉంటది. సో చూసాను. ఇక్కడ నుంచి 3 minutes అని కనబడుతుంది. సో వెళ్దాము. లేకుంటే ఫోన్ చేస్తా. బట్ ఎండలు మాత్రం చంపేస్తున్నాయి ఈ హ్యూమిడిటీ వల్ల. అస్సలు ఇక్కడ మనకి సంబంధించిన మన ప్లేసెస్ పెరిగిన ప్లేసెస్ వేరే. ఇది యూనియన్ టెరిటరీ రైట్. సో బీచ్ వల్ల చాలా హ్యూమిడిటీ. జస్ట్ 1000 meters ఉంటుంది నేనున్న ప్లేస్ కి బీచ్. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. ట్రావెల్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇవన్నీ మనకి మంచి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ అంటే మీరు ఏదో అనుకుంటారు స్కూల్ నాలెడ్జ్ అది ఇది అని. మనం స్కూల్లో చదివితే ఈ నాలెడ్జ్ రాదు. ఈ మనీ మేనేజ్మెంట్ గురించి తెలుస్తుంది. లైక్ ఇంకా చాలా తెలుస్తుంది నీకు. ఎలా బ్రతకాలని తెలుస్తుంది. కొత్త పీపుల్, కొత్త పద్యాలన్నీ నీకు ఇక్కడ కనబడతాయి. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి డెఫినెట్లీ. ట్రీస్ అండ్ హౌసెస్ కాంపాక్ట్ ఉన్నా కూడా చాలా బాగున్నాయి హౌసెస్. ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్ చూడండి. పాండిచ్చేరిలో నేను ప్రజెంట్ ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి. లైక్ కలర్ కాంబినేషన్ మాత్రం డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది. నార్మల్ కలర్స్ కాదు, ఏదో కొంచెం ఎప్పుడు చూడని కలర్స్. నాకు చాలా బాగా నచ్చాయి. చూడండి, గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మాత్రం డెఫినెట్లీ ఇంక్లూడ్ చేశారు ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్లో. సో ఈవినింగ్ అనేది వచ్చాము. సో స్ట్రీట్స్ అన్ని మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చాలా కూల్ ఉంది ప్రెసెంట్ అయితే. కూల్ అంటే మరీ అంత కూల్ లేదు, బట్ వైబ్స్ బాగున్నాయి. జనాలు అంతా బీచ్ అనేది వస్తున్నారు. సో బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. ఫ్రెంచ్ కాలనీలో మేము ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీ త్రూ వెళ్తున్నాం. ఒక 2-3 ఫోటోలు దిగాను, బాగానే వచ్చాయి 2-3. సో బీచ్ దగ్గర వెళ్ళి బీచ్ దగ్గర లైక్ క్రౌడ్ ఎలా ఉందో చూద్దాం. చాలా మంది ఫోటో షూట్స్ అనేది చేసుకుంటున్నారు. చూడండి, ఇక్కడే కనిపిస్తుంది కదా, మంచి స్పాట్ అన్నమాట. లైక్ ఇది ఫోటోషూట్ కి. ఈ టైంలో వెదర్ కూడా చాలా బాగుంది. లైక్ కలర్ఫుల్ గా ఉంది. లైక్ కలర్ కాంబినేషన్స్ అంతా చాలా బాగుంది. సో రాక్ బీచ్ కి మనం ఈవినింగ్ వస్తామని చెప్పాం కదా, వచ్చాను. సూపర్ అంటే సూపర్ ఉంది ప్రెసెంట్ క్లైమేట్ అనేది. చాలా అంటే చాలా బాగుంది. ఎంతమంది జనాలు వచ్చారంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలలు అయితే చాలా టైట్స్ అయితే చాలా పైకి వస్తున్నాయి. అందుకే అక్కడ వెళ్ళాలంటే భయంగా ఉంది. అక్కడ మన స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ పైన కూర్చొని మనం ఫొటోస్ దిగొచ్చు. బట్ పోలీస్ వాళ్ళు చూస్తే అడుగుతున్నారు. సో అందుకే ట్రై చేయట్లేదు మోస్ట్లీ. సో బీచ్ రోడ్కి వచ్చాము. బీచ్ రోడ్లో వాకింగ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ వైబ్స్ ఇంకా చాలా బాగుంది. మీకే అర్థమవుతుంటుంది వీడియోలో. చాలా కూల్ వెదర్ ఉంది. పైన రెయిన్ కూడా పడుతుంది. ఇప్పుడే కొన్ని పిక్స్ దిగాం బీచ్ దగ్గర. అది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను.
ఈవినింగ్ టైం అయితేనే బాగుంటుంది ఈ ప్లేస్, పర్టికులర్గా బీచ్ అండ్ మార్నింగ్ టైం, సన్ రైజ్ టైం. ఆ 2 టైమ్స్లో రండి. మిగతా టైంలో వస్తే మీరు అసలు కూర్చొని కూడా కూర్చోలేరు, నడవలేరు కూడా 10 minutes కూడా, అంత హీట్ ఉంటుంది. ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ కూడా అవైలబుల్ చేశారు అందరికి. ఇక్కడ కూర్చొని మనం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగా. బాగుంది కదా. సో అక్కడ చూస్తే ఏదో రిసార్ట్స్ ఉన్నాయి, లైక్ నాట్ రిసార్ట్స్, ఫుడ్ కోర్ట్స్. అవి ఫ్రెంచ్ టైప్లో ఉన్నాయి. మార్నింగ్ చూపించా కదా. ఈవినింగ్ అయిపోయింది, సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు బస్సు అరౌండ్ 10 o'clock బస్సు ఉంది. సో బస్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. సో పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ నెక్స్ట్ టైం వద్దామని ప్లాన్ చేద్దాం. మాకు టైం తక్కువ ఉంది మోస్ట్లీ. సో అదొక రీజన్ వల్ల. అండ్ అదే మోస్ట్లీ టైం తక్కువ ఉంది, సో అందుకే పోస్ట్పోన్ చేసాం. నెక్స్ట్ ఇంకా సో రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. అరౌండ్ 10-10:30 బస్ ఉంది, 11 కూడా ఉంది డైరెక్ట్ బెంగళూరు. సో బెంగళూరు వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరు. థ్యాంక్ యూ, బాయ్.